చేస్తే దొంగతనం చేయడు. రైట్. సర్వేశ్వరరెడ్డి గారు, ఈ ఎన్నికల్లో హింస అనే దాని గురించి మద్యం ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా మీ దృష్టిలో? పక్క ఉమ్. మద్యం ఏర్లై పారుతుంటది. అంటే ఏర్లై మద్యం పారుతుంది, అక్కడ ఒకటి ఏర్లై పారుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంత హింస పెద్ద ఎత్తున దాడులకు పురిగొల్పడం కానీ దాడులు పాల్పడడం ఈ సంఘటనలో ఇన్స్టిగేటర్స్ అంతా మద్యం పోసి ఇన్స్టిగేట్ చేస్తారు. ఉమ్, ఇన్స్టిగేటర్స్ అంతా ఉమ్, ఉమ్, అఫెండర్స్ కు మద్యం తాగిన తర్వాత వాళ్ళు ఎక్కిస్తారు, అమెండ్మెంట్ చేస్తారు. ఉమ్, చేయడం వల్లనే వైలెన్స్ డైవర్ట్. అట్లా ఇన్స్టిగేటర్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేయాలి పోలీసు. ఉమ్, వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఎవరు పోడు. అసలు పోత కింద పడుతున్నాడు కారు కాడ, ఉమ్, అక్కడ పెళ్లిళ్ళు ఎక్కను ఉమ్, కారు కాడ కింద పడ్డాడు. ఉమ్, పడ్డాడంటే వాడు తాగి నడవలేని పరిస్థితున్నాడు. వాడు రాయి చేస్తున్నాడు, కారు పలిగిపోయింది. ఉమ్, అంటే ఇన్స్టిగేటర్స్ అబెండర్స్ ఉంటారు ఇంకా, ఉమ్, ఈ గ్రూప్ లీడర్స్. ఉమ్, నీకు ఎందుకన్నా నేను చూసుకుంటా ఇక్కడ రాని ఎమ్మెల్యే ఎవరైతే పల్లెంగి శ్రద్ధాలు వాళ్ళు కొట్టేస్తాను కాన్సెప్ట్ కింద ఉమ్, డెవలప్ అవుతారు అలాంటి పట్టణంలో. అప్పుడు పోలీసు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే అంటారు కంట్రోల్ ఆఫ్ ఇంటాస్కేషన్ స్టేట్ ఉంటుంది కదా, తాగి ఉంటారు. ఉమ్, మరి తాగి ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇదే పనులు. ఉమ్. అలాగే సర్వేశ్వరరెడ్డి గారు, ఈ ఎలక్షన్స్లో మొత్తంగా చెప్పాలంటే ఒక ఒక అది ఒక ఘటన అందరినీ దృష్టిని ఆకర్షించింది. తెనాలి ఎమ్మెల్యే ఓటర్ని చంప మీద కొట్టడం, ఓటర్ తిరిగి కొట్టడం. సో అంటే జనరల్గా ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు పోలింగ్ బూత్లలోకి. అటువంటి సందర్భంలో ఓటర్ మీద చేయి చేసుకున్న ఘటనను సో ఎట్లా చూస్తారు మీరు? సర్వేశ్వరరెడ్డి గారు, ఆమె యాడబుల్ వినపడుతుందా? ఎక్కడ జరిగిన సంఘటన ఆంధ్రలో? తెనాలిలో అది కూడా మళ్ళీ ప్లీజ్ రిపీట్. తెనాలిలో ఎమ్మెల్యే ఓటర్ని